మాట ముందుగా మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. బంగారము వలె మెరియు కిరీటముల వంటివి వాటి తలల మీద ఉండెను. వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి. ఇంకా డిస్క్రిప్షన్ ఉన్నది కింద. ఆ జీవుల యొక్క డిస్క్రిప్షన్ ఇంకా చాలా వచనాల్లో ఉంది, అంతగా ఇప్పుడు చదవట్లేదు. తర్వాత మనం చదువుకుందాం. వాక్యం లోతుగా ధ్యానిస్తున్న సమయంలో ఇంకా ఆ విషయాలన్నీ కూడా చూద్దాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం మరి తలలోంచి కళ్ళు మూసుకొని ఏకీభవిస్తూ ప్రార్థనలో గడుపుదాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలనైనా. గొప్ప దేవుడు, సృష్టికర్తవు, జీవము గల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు నాయనా, మమ్మల్ని ఈ విధంగా సంఘముగా ఏర్పాటు చేసుకొని ప్రభువా మీకే మహిమ చెల్లిస్తున్నా. ఈ సమయంతట్లో ప్రభువా మీరు మహిమ పొందండి, మాతో మాట్లాడండి, కనికరించండి. వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డను ప్రభువా మీరు దర్శించండి. ఇప్పుడే నాయనా ముట్టండి. ఎవరైనా రోగులుగా ఉంటే, బలహీనలుగా ఉంటే వారిని స్వస్థపరచండి, బలపరచండి, సమాధానం నెమ్మది దయచేయండి. దుష్టుడు కలిగించు ప్రతి ఆటంకమును యేసు నామములో గద్దించి బంధించి పారదొలుతున్నాం నాయన. మీ పరిశుద్ధ ఆత్మ సన్నిధి ప్రభువా మా మధ్యలో ఉంచండి. మా మధ్యలో మీరు సంచారం చేయండి. దుష్టుడు వాక్యాన్ని ఎత్తుకుని పోకుండా ప్రభువా మమ్మల్ని కాయండి. మీ వాక్యాన్ని మా హృదయాల్లో నాటండి నాయన. వాక్యానుసారంగా జీవించే కృపను భాగ్యమును మాకు దయచేయండి. నేను దీనుడిని ప్రభువా, దరిద్రుడిని, అల్పుడిని, అయోగ్యుడిని. నన్ను మరుగు చేయండి ప్రభువా. మీ నామమును హెచ్చించుకోండి ప్రభువా. నన్ను తగ్గించండి నాయనా. నా ద్వారా ప్రభువా మీరు మాట్లాడండి. మీ స్వరం వినుటకు మాకు సహాయం దయచేయండి. మీ మహిమను ప్రజలందరూ ప్రభువా నీ బిడ్డలందరూ చూసుటకు సహాయం దయచేయండి. వాక్యం ద్వారా బలపరచబడి మీ రాజ్యం నిమిత్తం సిద్ధపడటకు సహాయం దయచేయండి. తప్పులు, లోపములు, పాపములు ఒప్పుకున్నటకు, పశ్చాత్తాపడటకు, మీ వైపు తిరుగుటకు సహాయం దయచేయండి. మీరే కార్యం జరిగించండి. మీ మాటలు, వాక్యము ప్రభావ వ్యర్థంగా పోకుండా సహాయం దయచేయండి. అయినా మమ్మల్ని కాయండి, సహాయం దయచేయండి. కరెంట్ని దయచేయండి ప్రభువా. ఆటంకము తొలగించండి, వాతావరణం అనుకూలపరచండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని, బలపరచమని, దీవించమని మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్తాము. ఆమేన్. అనేక కిరీటముల గురించి మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు జంతువులకు ఉన్నటువంటి కిరీటములు. ఆ 3 జంతువులు ఏమిటంటే, మొదటిది ఇప్పుడు మనం చదువుకున్నాం, మిడతలకు ఉన్నటువంటి కిరీటములు. అయితే ఆ కిరీటములనే టైటిల్ గురించి మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఈ రెఫరెన్సెస్ ఇక్కడ మనం రాసుకున్నాము. అయితే వాస్తవానికి ఇప్పుడు మనము ఆ కిరీటం అనేటువంటి విషయాన్ని గురించి ఎక్కువగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ జీవుల గురించి, ఆ జంతువుల గురించి, వాటి స్వభావాన్ని గురించి, అవి చేసే పనుల గురించే మనం ఎక్కువగా ధ్యానం చేద్దాం. ఎందుకంటే కిరీటం గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఎక్కువగా ఇక్కడ ఏమీ ఉండదు. మొదటిదిగా ఏమిటి? మిడతలు. ప్రకటన 9వ అధ్యాయంలో మనం ఈ మిడతల గురించి చూస్తున్నాం. రెండవదిగా మరి ప్రకటన 12వ అధ్యాయంలో ఘట సర్పముకు ఉన్నటువంటి కిరీటము కూడా మనం చూస్తాము. మూడవదిగా ప్రకటన 13వ అధ్యాయంలో క్రూర మృగానికి ఉన్నటువంటి కిరీటం గురించి మనం చూస్తాం. ఈ 3 విషయాలు ఇప్పుడు ఈ రోజున మనము కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మొదటి నుంచి త్వరగా ఈ వచనాలు నేను చదువుతాను, గమనిద్దాం. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. మనము 5వ బూరలో ఉన్నాము. తర్వాత 6వ బూర, తర్వాత 7వ బూర. అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడెను. అతడు అగాధం తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ అగాధంలో నుండి లేచెను. ఇంగ్లీష్లో ఏముంటుందంటే ద బాటమ్లెస్ పిట్ అని ఉంటుంది. అంటే అర్థం ఏంటి? దానికి ఒక ఎండ్ ఉన్నట్టుగా లేదు, ఒక అంతం దానికి లేదు, ఒక లిమిట్ దానికి లేదు, ఒక హద్దు లేదు. బాటమ్లెస్, ఒక బాటం దానికి లేదు. ద బాటమ్లెస్ పిట్. అగాధం. పొగ చేత సూర్యుని వాయుమండలంలో చీకటి కమ్మెను. ఆ పొగల్లో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలం ఇవ్వబడెను. ఇప్పుడు ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, మామూలుగా మనం చూసే మిడతలు ఇవి కావు. ఎందుకు? మామూలు మిడతలకు ఇంత బలం ఉంటుందా? ఉండదు. కానీ ఆకారంలో మిడతల్లాగా కనబడుతున్నాయి మిడతలు. తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలము ఇవ్వబడెను. వాటికి బలం ఇవ్వబడింది. ఇవి ఎక్కడి నుండి వచ్చాయి? భూమి మీద లేవి, అగాధంలో నుండి వచ్చాయి. అగాధంలో నుండి ఈ మిడతలు వచ్చాయి.
మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమి పైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షములకైనను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడిను. ఒక కమాండ్ వాటికి ఇవ్వబడింది. ఏమని? ఎవరినంటే వారిని హాని చేయవద్దు, ఎవరినంటే వారిని గాయపరచొద్దు. ఎవరిని గాయపరచాలి? ఎవరికి హాని చేయాలి? దేవుని ముద్ర లేని మనుషులను మాత్రమే. అంటే అర్థం ఏమిటో తెలుసా? దేవుని ముద్ర కలిగిన వ్యక్తులు భూమి మీద ఉన్నారు. ఏమిటి? దేవుని ముద్ర గలవారు ఇంకా భూమి మీద చాలామంది ఉన్నారు, కానీ వారిని మాత్రము హాని చేయకూడదు. ఎప్పుడు? 5 నెలల టైం వాటికి ఇవ్వబడింది. 5 months, 5 నెలలు. ఈ మొదటి 3.5 శ్రమల కాలంలో అంటే 2 భాగములు ఉన్నాయి. ఈ 7 సంవత్సరముల శ్రమ కాలము మొదటి 3.5 సంవత్సరం ఒక భాగము, రెండవ 3.5 సంవత్సరంలో ఒక భాగము. మొదటి 3.5 సంవత్సరాల కాలంలోనూ అనేక శ్రమలు మనుషులకు కలుగుతున్నాయి. రెండవ అర్ధవారములో సంఘం ఉండదు, మొదటి అర్ధవారంలో సంఘం ఉంటుంది. రెండవ అర్ధవారంలో ఓన్లీ మిగిలిపోయినటువంటి ఆ ప్రజలు ఎవరైతున్నారో వారికి మాత్రమే హింసలు శ్రమలు కలుగుతాయి. మొదటి అర్ధవారంలో సంఘం ఇంకా ఉంటుంది. అయితే సంఘమునకును ఈ క్రీస్తు విరోధి ప్రపంచ నియంత ఎవరైతే ఉన్నాడో, క్రూర మృగం ఎవరైతే ఉన్నాడో అనేక రకాలైన హింస పెడుతూ ఉంటాడు. కానీ ఆ 3.5 మొదటి సంవత్సరంల కాలంలో ఒక స్పెసిఫిక్ టైంలో 5 నెలల టైంలో 5వ బూర ఊదబడినటువంటి ఆ టైంలో వీటికి అధికారము దేనికి ఇవ్వబడుతుందంటే దేవుని భక్తులకు, దేవుని బిడ్డలకు హింస హాని కలుగజేయడానికి వీల్లేదు. ఓన్లీ దేవుని ముద్ర ఎవరికైతే లేదో, ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో, ఎవరైతే యేసు ప్రభువుని ఇంకా స్వీకరించలేదో వారిని మాత్రమే హాని చేయడానికి వాటికి అధికారం ఇవ్వబడింది అనే విషయాన్ని మన అందరం కూడా గమనించాలి. మరియు 5వ వచనం, వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు కానీ, అంటే అవి కుట్టినప్పుడు చనిపోరు, ఎవ్వరు కూడా చనిపోరు. ఎవరిని కుడుతున్నాయి ఇవి? ఎవరిని బాధపరుస్తున్నాయి? కేవలము దేవుని ముద్ర లేని వారిని మాత్రమే, రక్షణ పొందని వారిని మాత్రమే, ఏర్పాటు చేయబడని వారిని మాత్రమే. ఎందుకు? ఇక్కడ ఆ ఫస్ట్ 3.5 years టైంలో ఇంకా సంఘం ఎత్తబడక ముందు ఇంకా ప్రజలందరికీ దేవుడు సమయం ఇస్తున్నాడు. అప్పుడైనా వారు ఒకవేళ తెలుసుకుంటారేమో, ప్రభుని స్వీకరిస్తారేమో, నమ్ముకుంటారేమో అని. ఈ టైంలో కూడా ఇంకా చాలామంది నమ్ముకుంటారు, ప్రభుని తెలుసుకుంటారు. ఆ శ్రమలు తీవ్రతమైనప్పుడు, కఠినతరం అయిపోయినప్పుడు అనేక మంది ప్రభువుని విశ్వసిస్తారు. కానీ ఇంకా చాలామంది కూడా ఏం చేయరు? విశ్వసించరు. దానికి బదులుగా ఏం చేస్తారంటే దేవుని దూషిస్తారు. వారికి కలిగే బాధను బట్టి, వారికి కలిగే హింసను బట్టి ప్రభువును దూషిస్తారు, దేవుని దూషిస్తారు. కానీ పశ్చాత్తపడరు, మారు మనసు పొందరు. తర్వాత అధ్యాయంలో ఆ యొక్క విషయాన్ని మనము చూస్తాం. చంపుటకు అధికారం ఇవ్వబడలేదు కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడెను. 5 నెలలు ఏం చేస్తాయి? బహుగా బాధిస్తాయి. ఎలాగుంటుందంట? తేళ్ళు కుట్టినప్పుడు ఉండే బాధలాగా ఉంటుందంట. వాటి వల్ల కలుగు బాధ తేలు మనిషిని కుట్టినప్పుడు ఉండే బాధ వలె ఉండును. ఆ దినములలో మనుషులు మరణమును వెదుకుదురు. ఎప్పుడు? ఈ మిడతల రూపంలో కలిగినటువంటి ఈ జంతువులు మనుషులను కుడుతున్నప్పుడు ఆ దినంలో మరణాన్ని వెతుకుతారు కానీ అది వారికి దొరకనే దొరకదు. చావాలని ఇష్టపడతారు, ఆశపడతారు, కానీ మరణము వారి ఎదురు నుండి పారిపోను. చూడండి, సాధారణంగా మనుషులు మరణాన్ని కోరుకుంటారా? ఎంత కష్టమైనా, ఎంత బాధైనా బ్రతకాలని కోరుకుంటారు, జీవించాలని కోరుకుంటారు. చనిపోవాలని ఎవరూ ఆశపడరు. ముసలివారైనా వృద్ధులైనా సరే చావుని గురించి మాట్లాడితే వారికి కోపం వస్తుంది. నేను చచ్చిపోమంటావు, అప్పుడే నా టైం అయిపోయింది అనుకుంటున్నావు, ఇంకా నేను బ్రతుకుతాను, చాలా కాలం నేను బ్రతుకుతాను, జీవిస్తానని ఆశ వారు కలిగి ఉంటారు. కొంతమంది ఉంటారు అనుకోండి, ఆ శ్రమలు భరించలేక, బాధలు భరించలేక, పిల్లలు తల్లిదండ్రులు విడిచిపెట్టేస్తే వారు రోడ్డు పాలైపోయి, అనాథాశ్రయాలు పాలైపోయినప్పుడు ఇంకా వాళ్ళు తట్టుకోలేక, భరించలేక ఇంకా చస్తే బాగుండు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, చచ్చిపోయే వాళ్ళు ఉంటారు. మనం ఎంతోమందిని చూస్తున్నాం కదా, యవనస్తులు కూడా ప్రేమ వివాహాలు విఫలమైపోయినప్పుడు, మరి పెద్దలు వారిని బాగా హింస పెట్టినప్పుడు, ఇవన్నీ జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? చాలు అనుకొని తనువు చాలింగ్ చేసుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పురుగు మందులు తాగుతున్నారు.
ఆ టైంలో మరణాన్ని వెతుకుదురు కానీ అది వారికి దొరకనే దొరకదు. చావవలనని ఆశపడుదురు కానీ మరణం వారి ఎదురుడి పారిపోను. ఆ మిడతల రూపములు, ఇప్పుడు చూడండి ఆ మిడతల యొక్క డిస్క్రిప్షన్ ఇక్కడ చెప్తున్నాడు. మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. ఎలా కనిపిస్తున్నాయంట? గుర్రాల్లా కనబడుతున్నాయంట. ఏ గుర్రాలు? యుద్ధానికి సిద్ధపడిన గుర్రాలు ఎలాగుంటాయి? ఎన్ని గుర్రాలు ఉంటాయి? వేల కొద్ది గుర్రాలు ఉంటాయి. ఒక సైన్యంలాగా దౌడు తీస్తూ ఉంటాయి. అలా కనబడుతుంది యోహాను భక్తునికి. ఇప్పుడు మన అంశంలోని వచనం, బంగారం వలె మెరియు కిరీటంలో వంటివి వాటి తలల మీద ఉండెను, వాటి ముఖములు మనుష్య ముఖములో వంటివి. చూస్తున్నారా? అంటే మనుషుల ముఖాలను ఎందుకు చూపిస్తున్నాడు ఇక్కడ? యాక్చువల్గా లిటరల్గా మనం చూసే ఈ మిడతల లాంటివి కావు. ఇక్కడ మిడతల యొక్క మరి రూపములు ఉన్నాయి. తర్వాత తేళ్ళలాగా కొండీలు వాటికి కనబడుతున్నాయి. మరలా గుర్రంలాగా కనబడుతున్నాయి. తర్వాత సింహము కూరలు లాంటి కూరలు కూడా కనబడుతున్నాయి. 4 కలిపి తర్వాత మానవ ముఖం యొక్క రూపం. ఈ 5 మరి జీవుల యొక్క స్వభావములు వాటిలో కొన్ని ఉన్నాయి కాబట్టి అలాగూ చెప్తూ ఉన్నాడు. అర్థం ఏంటి? కుట్టినప్పుడు తేలు కుట్టినట్టుగా ఉంది కాబట్టి తేలు. మరి యుద్ధానికి గుర్రములు వెళ్తున్నప్పుడు ఎలాగైతే ఫీలింగ్ వస్తుందో అలాగూ అవన్నీ ఇట్లా సైన్యంలాగా బయలుదేరితే అలాగ అనిపిస్తుంది ఫీలింగ్. అందుకొరకు ఆ గుర్రములు మనిషి ముఖములాగా, అంటే మనిషి యొక్క ముఖం మనం చూసినప్పుడు వారి యొక్క స్వభావం ఎలాగ ఉంటుందో, వాటి యొక్క మరి రూపం ఎలాగ ఉంటుందో ఆ మనిషిని యొక్క స్వభావం కూడా వాటిలో ఉన్నది. తర్వాత సింహం గురించి కూడా చెప్తాడు ఇక్కడ. వాటి ముఖములు మనిషి ముఖములు వంటివి, స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను. తర్వాత వాటి పండ్లు సింహపు కూరల వలె ఉండెను. సింహపు కూరలు ఎలాగున్నాయో వీటి పండ్లు కూడా అలాగున్నాయంట. కాబట్టి ఈ 4 జీవుల యొక్క కలయికల లాగా ఈ మిడతల రూపంలో మనం చూస్తున్నాం. మెట్టుకు వీటి యొక్క పని ఏమిటి? వీటి యొక్క నాయకుడు ఎవరు అంటే సాతాననే మనకు కనబడుతున్నాడు. ఇనుప మైమరువుల వంటి మైమరులు వాటికి ఉండెను, వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను, తేళ్లతో తోకల వంటి తోకలను కొండ్లును వాటికి ఉండెను. చూశారా? చాలా వింతైనటువంటి జీవులు. స్టార్టింగ్లో మిడతలు అన్నాడు, కానీ ఈ రకంగా ఈ మిడతలు యోహాను చూస్తున్నాడు. ఎలాగ వర్ణించాలో యోహానికి అర్థం కాలేదు. యోహాను చూస్తున్నాడు, కానీ మరి భూమి మీద సింహాలు చూశాడు, ఆయన గుర్రాలు చూశాడు, మిడతలు చూశాడు, మరి మనిషిని చూశాడు. ఇవన్నిటి యొక్క కలయికలోగా ఒక్కొక్క భాగము ఈ రకంగా కనబడుతుందని యోహానుకి కనబడింది. దాన్ని ఆయనకి ఎలాగైతే కనబడిందో అలాగే ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను. ఎక్కడి నుంచి అంట? తోకలతో కూడా మనుషులకు హాని చేస్తున్నాయి. పాతాళపు దూత వాటికి పైగా రాజుగా ఉన్నాడు. పాతాళం యొక్క దూత. హెబ్రీ భాషలో వానికి అబద్దోను అని పేరు. గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపోల్లోయోన్. ఫుట్నోట్లో అక్కడ మీనింగ్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? నాశము చేయువాడు లేక నాశనం చేయువాడు. దేవుడే సాతానుకు పర్మిషన్ ఇచ్చాడు. ఇలాగూ ఆ అపవిత్రమైనటువంటి సాతాను యొక్క సేన, అగాధంలో ఉన్నటువంటి ఆ జీవులు బయటికి వదలడానికి దేవుడే పర్మిషన్ ఇచ్చాడు, సెలవు ఇచ్చాడు. అవి వచ్చి మనుషులను ఇబ్బంది పెట్టడానికి. దేవునికి విరోధముగా జీవించే వారిని కొన్నిసార్లు సాతాను ద్వారానే దేవుడు పర్మిషన్ ఇచ్చి వారిని ఇబ్బంది పెడతాడు, శ్రమ పెడతాడు. మంచి ఎగ్జాంపుల్ మనకు ఉన్నది. యోబు అంటే పాపం చేయలేదు, కానీ అతనికి హింస బాధ కలిగించాడు, పర్మిషన్ ఇచ్చాడు సాతాను అడిగినప్పుడు. ఇక్కడ కూడా మనం చూసినప్పుడు ఎవరైతే దేవునికి లోబడకుండా ఉంటున్నారో, దేవునికి ఇష్టలుగా జీవించట్లేదో, ఈ భాగము ఎప్పుడు జరుగుతున్నది? ఇంకా యుగ సమాప్తి టైం, యుగ సమాప్తి సమయం అయిపోయింది, చివరి గడియలో ఉన్నాము. అక్కడ జరిగే సంఘటనలు ఇక ఎక్కువ టైం లేదు. అతి త్వరలో ప్రభు రాబోతున్నాడు, వస్తున్నాడు. అన్ని సంఘటనలు జరుగుతున్నప్పటికీ మనుషులందరూ కూడా ఎవరి వశంలో ఉంటారు?
ఆ క్రూర మృగం యొక్క వశంలో ఉంటారు. ఎందుకు? వానికి కూడా దేవుడే అధికారం ఇస్తున్నాడు. దేవుడు తన చిత్తం నెరవేర్చుకోవాలి కదా. బైబిల్లో దేవుడు రాయించి పెట్టినటువంటి ప్రవచనాలన్నీ కూడా నెరవేరాలి కదా. సాతాను ఆత్మ వానిలో మరలా దూరుతుంది. ఆ ప్రపంచ నియంత ఎవడైతే వస్తాడో వానిలో సాతాను దూరి వాని ద్వారా చేపట్టవలసినటువంటి పనులను కూడా త్వరగా దేవుడు జరిగించేస్తాడు. వాని గురించిన కార్యాలు కూడా మనం చూద్దాము. నెక్స్ట్ భాగంలోకి వెళ్దాము. సరే, యాక్చువల్గా కిరీటములు కదా మన అంశము. కానీ కిరీటముల గురించి ఇక్కడ మనం చదివాము ఒక వచనము. ఏమిటి దాని యొక్క భావము? బంగారము వలె మెరయు కిరీటముల వంటివి వాటి తలల మీద ఉండెను. ఇప్పుడు ఆల్రెడీ మనం దీంట్లో ఒక చోట చదువుతాము, ఒక 2 చోట్ల. వాటికి అధికారము ఇయ్యబడెను. అధికారం, వాళ్ళను కుట్టడానికి, వాళ్ళని బాధ పెట్టడానికి ఈ మిడతలకు 5 నెలల వరకు అధికారం ఇవ్వబడింది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. కిరీటం అంటే అర్థం ఏమిటి అంటే అధికారం యొక్క సూచన. ఒక అధికారము, ఒక పవర్ ఉండడానికి సూచన. రాజులు మాత్రమే కిరీటములు ధరిస్తారు కదా, అది ఒక అధికారంకి సూచన. వీటికి కూడా ఇప్పుడు ఒక అధికారం ఇవ్వబడింది. ఇవి కుడుతున్నప్పుడు ఆ బాధ నుంచి కానీ, ఆ కుట్టడం నుంచి కానీ తప్పించేవారు ఎవ్వరూ ఉండరు. తప్పించే నాథుడు లేడు. ఎవ్వరు తప్పించలేరు. ప్రపంచంలో ఎవ్వరు తప్పించలేరు. ఒకవేళ మనం ముద్ర వేసుకున్న వారంగా ఉంటే, దేవుని ముద్ర మనం కలిగి ఉంటే మళ్ళీ అవి కుట్టవు. దేవుడు వాటికి పర్మిషన్ ఇవ్వలేదు కుట్టడానికి, బాధించడానికి దేవుడు పర్మిషన్ ఇవ్వడు. ఓన్లీ ఎవరికైతే దేవుని ముద్ర లేదో వారిని మాత్రమే బాధించడానికి వాటికి అధికారము. ఆ టైంలో ఆ 3.5 సంవత్సరాలని ఒక గడియలో 5 నెలలు మాత్రమే ఈ రకమైన బాధ. ఇంకా వేరే టైంలో వేరే రకరకాల బాధలు ఎన్నో కలుగుతున్నాయి. కరువులు కలుగుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, ఎన్నో జరుగుతున్నాయి. దాంట్లో అనేక విషయాలు ఉన్నాయి. స్పెసిఫిక్గా ఆ టైంలో ఈ బాధ, దాని నుంచి తప్పించేవారు ఎవరు ఉండరు. అందుచేతనే ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో, బాప్తిజం పొందలేదో, దేవుని ముద్ర ఎవరైతే వేయించుకోలేదో వారు వేయించుకోవాలి. దేవుడు తన బిడ్డలందరికీ, రక్షణ పొందిన వారికి, తన వైపు తిరిగిన వారికి ఆత్మయ్యను సంచకరును అనుగ్రహిస్తున్నాడు. ఆత్మను ఒక ముద్రలాగా వేస్తున్నాడు, ఒక సీల్ మనకి వేస్తున్నాడు. హల్లెలూయా! గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! దేవుడు తన బిడ్డలందరినీ ముద్రిస్తున్నాడు, ఒక సీల్ వేస్తున్నాడు. అలాంటి వారిని ఇక దుష్టుడు ముట్టడానికి వీలు లేదు. ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక రకాల శోధనలు వస్తాయి, అది వేరే విషయం. కానీ ఆ టైంలో వానికి అధికారం లేదు వారిని ముట్టడానికి. అందుచేత మనం దేవుని వైపు తిరిగినట్లయితే, జీవన గ్రంథంలో మన పేరు లిఖింపజేసుకుంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ముద్రిస్తాడు. ప్రభు యొక్క ముద్ర మనం కలిగిన వారంగా ఉంటాము. దుష్టుడు మన జోలికి రాకుండా ప్రభు మనకు సహాయము చేస్తాడు. వేరే రకమైనటువంటి శ్రమ, ఆ క్రూర మృగం పెట్టి అనేక వేరే ఇబ్బందులు, అవన్నీ కూడా దేవుని బిడ్డలకు విశ్వాసాలు కలుగుతాయి. కానీ ఈ 5 నెలలు ఆ మిడతలు పెట్టే శ్రమ నుంచి మాత్రం వెసలుబాటు దేవుని బిడ్డలకు ఉంటుంది. ఆ విషయాన్ని మనం గమనించాలి. ప్రకటన 12:3లోకి వెళ్దాం. ప్రకటన 12వ అధ్యాయం. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. అయితే 2 కలిపి చెప్తాను నేను. ప్రకటన 13:1లో కూడా ఉన్న విషయము ఇది. 2 కలిపి ఒకేసారి నేను వివరిస్తూ వెళ్తా. మనకి ఇంకా 20 మినిట్స్ మాత్రమే టైం ఉంది అంచేత. ఇక్కడ ఘట సర్పము, ఈ ఘట సర్పము అంటే ఏంటో మనకు తెలుసు. సాతాను, ఆది సర్పమైన ఆ ఘట సర్పము. దానికి ఇక్కడ యోహాను ఎలా చూస్తున్నాడు? ఆ సర్పం ఎలా కనబడుతుంది యోహానికి? ఇక్కడ 7 తలలు దానికి ఉన్నట్టుగా యోహాను చూస్తున్నాడు. తర్వాత 10 కొమ్ములు ఉన్నట్టుగా చూస్తున్నాడు. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. ఎన్ని తలలు ఉన్నాయి దానికి? సర్పానికి 7 తలలు ఉన్నాయి. ఆ 7 తలల మీద 7 కిరీటములు ఉన్నాయి. అంటే దీని యొక్క భావం కూడా ఏంటంటే దానికి ఒక అధికారం ఇవ్వబడింది. అది అధికారము దేవుడే దానికి ఇచ్చాడు. ఆ టైంలో, ఆ శ్రమల కాలంలో ప్రజలను హింసించడానికి, బాధ పెట్టడానికి. ఆల్రెడీ లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం కదా. మరి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం. 6వ అధ్యాయంలో మనం చూసే ఆ గుర్రముల పైన కూర్చున్న వ్యక్తులు ఎవరంటే సాతాను సంబంధులు. సాతాను అధికారము పొంది వారు
ఆ క్రూర మృగం అనగా ఆ ప్రపంచ నియంత ఎవరైతే ఉన్నాడో వాడు కూడా సాతాను యొక్క అధికారంతో దేవుని సెలవు ప్రకారమే, దేవుని చిత్త ప్రకారము, దేవుడు ప్రవచించిన విధముగానే ఈ విధంగా భూమిపైన జరుగుతుంది. ఇది సాతాను. ఘటసర్పం ఎవరు? ద సాటన్ హిమ్సెల్ఫ్, సాతాను తానే, వాడు ఘటసర్పం. ఓకే, ఇప్పుడు 13వ అధ్యాయంలోకి వద్దాం. 13వ అధ్యాయంలో మనకు ఎవరు కనబడతారు? మొదటి వచనం, మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. ఇప్పటికీ చాలాసార్లు చెప్పుకుంటున్నాం, మనం అనేక సార్లు చెప్పుకుంటున్నాం. కానీ మీకు ఎంతమంది క్లారిటీ ఇప్పటివరకు వచ్చిందో, ఎంతమంది కన్ఫ్యూజన్లో ఉన్నారో నాకు తెలియదు. బట్ ఇవన్నీ ఒక రివిజన్ లాగా మీరు భావించండి. ఇంకా ఈ టాపిక్స్ అన్నీ అయిపోయేలోపు అనేక సార్లు మనం వీటిని గురించి చెప్పుకుంటుంటాం. ప్రతిసారి మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఏదైనా అర్థం కాకపోతే చిన్న నోట్బుక్ పెట్టుకొని దీని అర్థం ఏంటి అనేది రాసి పెట్టుకుంటే మీరు ఇంటి దగ్గర ఈ ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు, బైబిల్లో ఇతర భాగాలు చదువుతున్నప్పుడు మీకు చక్కగా అర్థమవుతుంది. 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూరమృగం. ఇప్పుడు 10 కొమ్ములు 7 తలలు దేనికి ఉన్నాయి? ఇంతకుముందు 12వ అధ్యాయంలో ఎర్రని ఘటసర్పానికి ఉన్నాయి. ఘటసర్పం ఎవరు? సాతాను. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ క్రూరమృగం ఎవరు? ఈ క్రూరమృగము సాతాను కాదు. సాతాను అధికారం ఇస్తున్నాడు. సాతాను ఎవరికి అధికారం ఇస్తున్నాడు? ఇప్పుడు ప్రపంచాన్ని పరిపాలించబోయే ఆ నియంత ఎవడైతే వస్తున్నాడో వాడు క్రీస్తు విరోధి. వాడికి కూడా ఏమున్నాయంట? ఆ మృగానికి, క్రూరమృగానికి ఏమున్నాయంట? 10 కొమ్ములు ఉన్నాయి, 7 తలలు గల క్రూరమృగం సముద్రం నుంచి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తలల మీద దేవదూషణకరమైన పేలులు ఉండెను. అయితే దాని గురించి ఇంకా డిస్క్రిప్షన్ ఇస్తున్నాడు. ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను, దాని పాదములు ఎలుగుబంటి పాదములాగా ఉన్నాయి, దాని నోరు సింహపు నోరులాగా ఉంది. దానికి ఆ ఘట సర్పము, చూడండి, దానికి అంటే ఈ క్రూర మృగానికి ఆ ఘట సర్పము అనగా సాతాను తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. అర్థమవుతుందా మీకు? సాతాను ఏం చేశాడు? అధికారం ఇస్తున్నాడు. హీఈస్ గివింగ్ పవర్, అంటే కిరీటం, ఒక పదవి, ఒక హోదా, ఒక అధికారం ఇస్తున్నాడు. అందుచేత దానికి కిరీటములు మనకు కనబడుతున్నాయి. ఈ సాతాను కూడా కిరీటములు ఏంటది? దేవుడు వానికి సెలవు ఇచ్చాడు, అధికారం. ఈ లోకాధికారి అని బైబిల్ చెప్తున్నది. ఈ లోకానికి అధికారిగా వాడున్నాడు. అనేక మందిని తన వశపరుచుకున్నాడు. పాతాళానికి వాడు అధిపతిగా ఉన్నాడు. తన బలమును, ఘటసర్పము తన బలాన్ని, తన సింహాసనమును, సాతాను ఏం చేశాడంటే తన సింహాసనాన్ని, తన గొప్ప అధికారమును వానికి ఇచ్చేశాడు, క్రూరమృగానికి ఇచ్చేశాడు. దాని తలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయింది కనుక మరి భూజనులందరూ మృగం వెంట వెలుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారము చేసిరి. సాతానుకు ప్రజలు నమస్కారం చేస్తున్నారు, అలాగే ఈ క్రూర మృగానికి కూడా నమస్కారం చేస్తారు. వీడు ఏం చేస్తాడు? అధికారం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా 666 ముద్ర పెట్టుకోవాలని బలవంతం చేస్తాడు. అందరూ ముద్రించుకోవాలని ఫోర్స్ చేస్తుంటాడు, బలవంతం పెడుతూ ఉంటాడు. నేను ఆల్రెడీ చెప్పాను చాలాసార్లు, ఈ ప్రపంచాన్ని అంతా బయటపడాలి, ప్రజలకు కనబడతాడు. ఎప్పుడైతే వాడు బయలుపడతాడో మరి ఆ పీస్ ట్రీటీ, సమాధాన నిబంధన ఇశ్రాయేల్ ప్రజలకి ఆ అరబ్ ప్రజలకి మధ్యన మరి ఎప్పుడైతే ఏర్పాటు చేస్తాడో, సైన్ పెడతాడో, అప్పుడే ఆ శ్రమల కాలం స్టార్ట్ అవుతుంది, ప్రారంభం అవుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. అప్పుడే వాడు ఆ శ్రమల కాలంలో 7 సంవత్సరంలో, ఆ శ్రమ కాలంలో స్టార్టింగ్లోనే 666 ముద్రని ప్రవేశపెడతాడు. అందరూ వేయించుకోవాలని బలవంత పెడతాడు. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఈ మృగమునకుతో సాటి ఎవడు, అసలు దాంతో యుద్ధం చేయగలవాడు ఎవడు అని చెప్పుకుంటూ ఆ మృగమునకు నమస్కారం చేసిరి. సాతానుకు, ఘట సర్పానికి కూడా ప్రజలు నమస్కారం చేస్తున్నారు. ఇప్పుడు ఆ సర్పము ఈ మృగానికి, క్రూర మృగానికి అధికారం ఇచ్చాడు కాబట్టి సాతాను, వీనికి కూడా ప్రజలు నమస్కారం చేస్తున్నారు. డంబపు మాటలను, దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడెను, మరియు 42 నెలలు తన కార్యం జరుపున అధికారం దానికి ఏర్పాటాయను. చూడండి, గమనించండి, ఇది ఫస్ట్ హాఫ్. 7 సంవత్సరంలో మొదటి 3.5 సంవత్సరంలో వానికి అధికారం ఉంటుంది, ఈ క్రూర మృగానికి అనగా ఆ ప్రపంచ నియంతకు.
గనుక దేవుని దూషించుటకు, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసాలను దూషించుటకు, ఎవరನ್ನು దూషిస్తున్నాడు వాడు? దేవుని గుడారమును, పరలోక నివాసులను దూషించుటకు అది తన నోరు తెరచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను వారిని జయింపను దానికి అధికారం ఇయ్యమేడు. చూడండి, ఇక్కడ గమనించాలి. నేను దీంట్లో చాలా పాయింట్స్ క్లూస్ చెప్తున్నాను. ఏం చేతంటే, మనమైనను మన పెంతెకోస్తు సంఘాలైనను అనేక సంఘములు, బ్యాప్టిస్ట్ సంఘములు కానీ ప్రపంచంలో అనేక సంఘములు చాలా కాలం వరకు నమ్మింది ఏమిటంటే శ్రమల కాలం ముందు సంఘం ఎత్తబడుతుంది అని. ఆ యొక్క ప్రపోజల్ మరి ఎప్పటి నుంచో అది కూడా ఉన్నది. తర్వాత మిడ్ ట్రిబ్యులేషన్ ఉన్నది అనేటువంటి సిద్ధాంతం కూడా చాలా కాలం నుండి ఉంది. ఈ మధ్య ఏం రాలేదు. ఓఫిర్ గారు మాత్రమే దాన్ని ప్రారంభించలేదు. గమనించాలి, ఆయనకంటే ముందు 100-150 సంవత్సరాల క్రితమే ఈ మిడ్ ట్రిబ్యులేషన్ సిద్ధాంతం ఉన్నది. అనేక బుక్స్ దానిపైన ఉన్నాయి. తర్వాత పోస్ట్ ట్రిబ్యులేషన్ అనే సిద్ధాంతం కూడా ఉన్నది, ఎప్పటి నుంచో ఉంది. పోస్ట్ ట్రిబ్యులేషన్ అంటే ఏంటి? 7 సంవత్సరాల శ్రమ అయిపోయిన తర్వాత అప్పుడు సంఘం ఎత్తబడుతుంది అని. 7 సంవత్సరాలు స్టార్ట్ కాకముందే ఎత్తబడుతుంది అనేది ప్రీ ట్రిబ్యులేషన్ సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ఉన్నది. మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ ఆ సిద్ధాంతం ఉన్నది. పోస్ట్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ అది కూడా ఉన్నది. ఆ ముందుది కొన్ని వాక్య ఆధారాలు చూపించి మరి అది కరెక్ట్ అన్నట్టుగా రుజువుపరుస్తారు చాలామంది. మరి ఇప్పుడు మిడ్ ట్రిబ్యులేషన్ ఏదైతే ఉన్నదో, సంఘము శ్రమల కాలంలో కొంతకాలం ఉంటుంది, 3.5 సంవత్సరాల కాలం ఉంటుంది, దాని తర్వాత ఎత్తబడుతుంది అనేది చెప్పబడుతూ ఉండగా అనేక మంది వ్యతిరేకిస్తున్నారు. దాన్ని దుర్బోధ అంటున్నారు. వీళ్ళు విశ్వాసులు కాదు, దేవుని బిడ్డలు కాదు, సైతాన్ సంబంధించినట్టుగా మాట్లాడిస్తున్నారు. నో అలాగే ఆ సిద్ధాంతం నమ్మినంత మాత్రం చేత వాళ్ళు విశ్వాస భ్రష్టులు అవుతారా? విశ్వాసులు కాకుండా పోతారా? యేసు ప్రభువుని హత్తుకున్నంత వరకు, క్రీస్తు రక్తంలో కడబడి ఉన్నంత వరకు, దేవుని ప్రేమించినంత వరకు, పాపానికి జోలికి పోకుండా ఉన్నంత వరకు దేవుని బిడ్డలే. ఒక సిద్ధాంతాన్ని నమ్మినందు చేత వారు దేవునికి వేరుగా ఉండరు. ఆ విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఈ క్రూరముఖము అనగా ఆ ప్రపంచ నియంత ఎవడైతే ఉన్నాడో, సాతాను ఎవరికి అయితే ఆ అధికారం ఇచ్చిందో, వాడు ఏం చేస్తున్నాడు? ఎవరితో యుద్ధం చేస్తున్నాడు? చూడండి ఇక్కడ 7వ వచనం, మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడెను. సంఘం ముందే ఎత్తబడితే ఈ పరిశుద్ధులు ఎవరు? ఈ పరిశుద్ధులు ఎవరు? అక్కడ ఇంకా పరిశుద్ధులు ఉన్నారు, సంఘం ఉన్నది. వారిని ఆ ప్రపంచ నియంత హింసిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు, ఫోర్స్ చేస్తున్నాడు. మీరు ప్రభుని వదిలిపెట్టండి, యేసు ప్రభు పేరు ఉచ్చరించద్దు, చెప్పొద్దు, నన్ను వెంబడించండి, నన్ను అనుసరించండి, నా ముద్ర వేయించుకోండి అని వాడు బలవంత పెడుతున్నాడు. అమ్మ వింటున్నారా అందరూ? మీరు మాటికి ఈ మాటలు మీరు వినరు. పరిశుద్ధులతో వాడు యుద్ధం చేస్తాడు. అప్పుడు విశ్వాసులతో, దేవుని బిడ్డలతో యుద్ధం చేస్తాడు. దానికి అధికారం ఇవ్వబడెను. ప్రతి వంశం మీదనో, ప్రతి ప్రజ మీదనో, ఆయా భాషలు మాట్లాడే వారి మీదనో, ప్రతి జనం మీదనో అధికారం వానికి ఇవ్వబడింది. మీరు వెనకాల కూర్చున్న వాళ్ళు వింటున్నారా? లాస్ట్ లైన్ వింటున్నారా మీరు? చాలా టైం మాత్రం మీరు వినరు. నేను చూస్తున్నాను కదా, ఒక నిమిషము కాన్సన్ట్రేట్ చేసి మీరు వాక్యం విన్నట్టుగా నాకేం కనబడట్లేదు. ప్రొఫెషన్లో కూర్చున్నట్టు నాకు కనబడట్లేదు. మీరు ఏం పని చేస్తున్నారో నాకు తెలియదు. పాటల టైంలో, సుధియారం టైంలో, అప్పటి వరకు నేను గమనించినప్పుడు, అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు. నిజముగా రక్షణ పొందిన వారు, ప్రభుని స్వీకరించిన వారు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు ఏం చేయరు? ఆ మృగానికి మొక్కరు, ఆ ప్రపంచ నియంతకు మొక్కరు, సాగిలపడరు. వాడు ముద్రను ప్రవేశపెట్టినా, బలవంతం చేసినా కూడా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు, ఎక్కడైనా దాక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు చంపేస్తే హతసాక్షులు అవుతారు. అప్పుడు చనిపోతారే తప్ప వాని ముద్ర వేయించుకోరు. హల్లెలూయా! వాని ముద్ర వేయించుకోరు, లొంగరు. భయంకరమైనటువంటి హింస, శ్రమ, బాధ కలుగుతాయి. అగ్ని పరీక్ష సంఘం ఎదుర్కొంటుంది. ఏమీ పరీక్ష ఎదుర్కోకుండా సంఘము వెళ్ళదు.
ఇంతవరకు మరుగుగా దాచిపెట్టినట్టే నేను చెప్పాను, కానీ ఈరోజు నేను స్పష్టంగా తేటగా చెప్తున్నాను అనుకుంటున్నాను. ఎందుకో చెప్పాలా? నేను ఇప్పటికీ ఆల్మోస్ట్ 45 టైమ్స్ నేను చదివినా కూడా బైబిల్ ఎంతో కాలం నేను సంశయిస్తూ వచ్చాను. నాకు తెలుసు ప్రీ ట్రిబులేషన్ ఉంది, మిడ్ ట్రిబులేషన్ ఉంది, పోస్ట్ ట్రిబులేషన్ ఉంది, సంఘ 7 సంవత్సరాలకు ముందే సంఘం ఎత్తబడుతుందనే సిద్ధాంతం ఉంది, మధ్యలో ఎత్తబడుతుందనే సిద్ధాంతం ఉంది, 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎత్తబడుతుందనే సిద్ధాంతం ఉంది, అసలు సంఘం ఎత్తబడదు అనే సిద్ధాంతం కూడా ఉన్నది. ఇంకోటి మిలీనియల్ కాంట్రవర్షియల్ థియరీ, అది కూడా ఒకటి ఉంది. కానీ నేను ఆలోచించి పరిశోధించి గ్రంథములు చదివి వాక్యంలో కూడా నాకు నేనుగా అనేక రెఫరెన్సెస్ కంపేర్ చేసుకుంటూ ఈ టైంలో జరిగే ఈవెంట్స్ అన్నీ కూడా గమనించినప్పుడు ఇక నేను దాచిపెట్టడానికి వీలు లేదు ప్రభువా, నేను దాచిపెట్టను, ఇంకా నేను మరుగుగా ఉండను. నాకు నువ్వు బయలుపరిచిన, నాకు ఇచ్చిన క్లారిటీ క్లియర్ కట్గా నేను కన్ఫర్మ్ ప్రభువా, ఇప్పుడు ఇంకా నేను దాచిపెట్టినని నేను గ్రహించి, ఇప్పుడు ఇది పెద్ద ఊపు అయిపోయింది. ప్రపంచంలో అనేక మంది కూడా ఇంతకుముందు మరి భయపడి లోపల మాత్రం విశ్వసించేవారు, దాన్ని బహిరంగ ఒప్పుకునేవారు గారు. అరే ఏమని అంటారేమో, సంఘం ముందే ఎత్తబడుతుందని చెప్పి బోధకులు తిడతారేమో, అరే నువ్వు విశ్వాసి కాదురా భ్రష్టుడు అంటారేమో అని భయపడి లోపల మాత్రం విశ్వాసాన్ని ఆ విధంగా ఉంచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు బహిరంగంగా అనేక మంది ఈ రుజువు తెలుసుకొని ఒప్పుకుంటున్నారు, అంగీకరిస్తున్నారు. అనేక మంది ఈ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేస్తారు. ఎవడైనాను చెవి గలవాడైతే వినును గాక. ఎవడైనాను చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోను. ఇంకా ఇదంతా చెప్తున్నాడు. అయితే 11వ వచనం నుంచి ఇప్పుడు ఇది మన అంశం కిరీటంలో వీడికి మనకు కనబడదు, కానీ ఇక్కడ ఇంకో క్రూర మృగం కనిపిస్తున్నాడు. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగం పైకి వచ్చుట చూచితిని. దీని గురించి ఆల్రెడీ నేను చెప్పాను. ఈ మరి ఒక క్రూర మృగం ఎవరు రమేష్? ఈ మరి ఒక క్రూర మృగం ఎవరు? 11వ వచనంలో మరి ఒక క్రూర మృగం మనం చూస్తున్నాం. స్టార్టింగ్లో మనం చూసిన క్రూర మృగం ఒకడున్నాడు, వాడు ప్రపంచ నియంత, ప్రపంచం ఏలేవాడని చెప్పాను, సాతాను వానికి అధికారం ఇస్తాడని చెప్పాను. ఈ మరి ఒక క్రూర మృగం ఎవరు? ఆల్రెడీ చెప్పాను కదా చాలాసార్లు. ఆ మొదటి క్రూర మృగాన్ని మొక్కాలని, వాడే దేవుడని, వానికి సర్వాధికారం ఉంది, వానికి ఓటమి అనేది లేదు, వాడు అందరినీ జయిస్తాడు, వాడే దేవుడని వాడిని మొక్కండి అని అందరినీ బలవంతం చేసే వాడనమాట వీడు. వాడికి ఆ మొదటి మృగానికి బొమ్మ చేయిస్తాడు, దాన్ని మొక్కండి అంటాడు, అనేక మహిమలు చేస్తూ చూపిస్తూ ఉంటాడు. ఆ మొదటి క్రూర మృగము అన్యుడు, యూదేతరుడు, ప్రపంచాన్ని ఏలేవాడు. కానీ ఈ రెండవ క్రూర మృగం ఎవరైతే ఉన్నాడో వాడు యూదుల్లోండే వస్తాడు. వాడినే మొక్కండి అని. ఎందుకు? ఆల్రెడీ వాడు అన్యుడైనప్పటికీ ఈ ఇశ్రాయేల్ ప్రజలు వాడే మెస్సీయని నమ్ముతారు కాబట్టి, ఇప్పుడు వాడే మాకు సమాధాన నిబంధన చేయించాడు కాబట్టి వాడే మాకు మెస్సీయ అని వాడు నమ్ముతారు యూదులు, ఇశ్రాయేల్ ప్రజలు. కానీ ఆ 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వారి యొక్క కుట్రలు బయటపడతాయి, వాడి యొక్క మోసం తెలుస్తుంది. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజల కన్నులు తెరవబడతాయి. అరే వీడు నిజమైన మెస్సే కాదు, ఆ యేసుప్రభువే మెస్సే, మేము అనవసరంగా మోసమే అని తెలుసుకున్నప్పుడు ఈ ఇశ్రాయేల్ ప్రజల్ని హింసించడానికి వాడు పూడుకున్నప్పుడు మరలా దేవుడు వారికి ఒక పెద్ద లోయ ఏర్పాటు చేసి వారిని మిగతా 3.5 సంవత్సరంలో, అనగా రెండవ 3.5 సంవత్సరాల కాలంలో దేవుడు వారిని ఒక లోయలో, ఆ సాతాను వారిని ఇబ్బంది పెట్టకుండా కాపాడుతాడు. ఆ టైంలో వారందరూ అప్పుడు యేసుప్రభుని అంగీకరిస్తారు, స్వీకరిస్తారు. హల్లెలూయా. వీడేం చేస్తాడు? ఈ రెండవ క్రూర మృగము, ఇదిగో ఈ మొదటి క్రూర మృగం అనగా ప్రపంచాన్ని ఏలుతున్న వాడే దేవుడు, వానికి మొక్కండి అని ప్రజలందరినీ కూడా వెంటబడి దేశాలన్నీ తిరిగి ఆ ప్రజలందరికీ చెప్తూ వాడిని వెంబడించాలని చెప్పేవాడు. సరే, ఇప్పుడు ఈ 7 తలలు 7 కిరీటములు ఏంటి అనే విషయాన్ని నేను చూపించి క్లోజ్ చేస్తాను. ప్రకటన 17వ అధ్యాయంలోకి వెళ్దాం. ప్రకటన 17వ అధ్యాయంలోకి, 17వ అధ్యాయంలో 9వ వచనం చూద్దాం. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చుని ఉన్న 7 కొండలు. మీరు గమనిస్తున్నారా? దాని భావం ఏంటో చెప్తున్నాను. 7 తలల భావం ఏంటో, తర్వాత 10 కొమ్ముల యొక్క భావం ఏంటో ఇక్కడ రాయబడి ఉంది. చూడండి, బైబిల్లో ఉన్నటువంటి ఏ విషయానికైనా కూడా ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ కానీ ప్రూఫ్ లాంటిది అంటే దాన్ని ఇంటర్ప్రిట్ చేయడానికి, వివరించడానికి పనికి రాదు. ఓన్లీ ఏదైనా ఎవిడెన్స్ సపోర్ట్ చేయడానికి మాత్రమే బయట ఎవిడెన్సెస్.
జియోగ్రఫికల్ ఎవిడెన్సెస్ కానీ, హిస్టారికల్ ఎవిడెన్సెస్ కానీ, ఏవైనా సరే. ఇంకా కానీ బైబిల్లోని ఒక మాటను వివరించడానికి బైబిల్లో మరొక చోట ఉన్న మాటనే కావాలి. అర్థమవుతుందా? బైబిల్లో ఒక చోట ఉన్నటువంటి, ఇప్పుడు మనం చదివాము ప్రకటన 12:13లో అక్కడ 7 తలలు 7 కిరీటములు అంటే ఏమిటి అంటే బైబిలే దానికి జవాబు చెప్పాలి, కానీ బయట ఏ విషయం నుంచి మనకు ఆన్సర్ రావద్దు. బైబిల్లోనే ఒక పదాన్ని కానీ ఒక వాక్యాన్ని కానీ వివరించడానికి ఆ బైబిలే వేరే చోట జవాబిస్తుంది, ఆన్సర్ ఇస్తుంది. ప్రకటన 17:9 ఇందులో జ్ఞానం గల మనస్సు కనబడును. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చుని ఉన్న 7 కొండలు మరియు 7 రాజులు కలరు. 5 కూలిపోయి ఒకడున్నాడు, కడమవాడు ఇంకా రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెం కాలము ఉండవలెను. ఉండినదియు ఇప్పుడు లేనిదియు నైనా ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఒకడై ఉండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. నీవు చూచిన 10 కొమ్ములు ఇప్పుడు 10 కొమ్ములు 10 కొమ్ములు 10 మంది రాజులు. ఏంటంట? 10 మంది రాజులు. వారు ఇది వరకు రాజ్యమును పొందలేదు, కానీ ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారం పొందుదురు. వీరు ఏకాభిప్రాయం గలవారై తమ బలమును అధికారమును ఆ క్రూర మృగమునకు అప్పగింతురు. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు. కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 7 తలలు ఏంటంట? 7 కొండలు. 7 కొండలు అంటే ఏమిటి? 7 కొండలు అంటే 7 కొండలు అంటే రోమా పట్టణం. ద సిటీ ఆఫ్ రోమ్ ఈజ్ బిల్ట్ ఆన్ 7 మౌంటైన్స్. 7 కొండల మీద కట్టిన ఉంది. అనేక బుక్స్లో కూడా మనకు ఆధారం దొరుకుతుంది. మరి ఎందుకు అలాగే చెప్పాడు? మనకు ప్రూఫ్ ఇవ్వడానికి, క్లూ ఇవ్వడానికి చెప్పాడు బైబిల్లో. ఈ 7 తలలు ఏంటి? ఈ 7 తలలు ఎవరికి ఉన్నాయి? ఘట సర్పానికి ఉన్నాయి, తర్వాత ఆ మొదటి క్రూర మృగానికి కూడా ఉన్నాయి 7 తలలు. అంటే వారు అధికారం కలిగిన వారు ఎక్కడి నుంచి వస్తారు అనేది చెప్పడానికి మనకు ఆ 7 తలలు అన్నాడు. 7 తలలు ఏంటి? 7 కొండలు. 7 కొండలు ఏంటి? రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యం ఏమిటి? దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో దేవుడు చెప్పినటువంటి ఆ పెద్ద పెద్ద రాజ్యాలు ఏవైతే వస్తాయో అవి వస్తాయి. తర్వాత ఫస్ట్ ఏమిటి? బబులోన్తో స్టార్ట్ అయింది. తర్వాత మాదియా పారసిక అయిపోయింది. తర్వాత గ్రీక్ అయిపోయింది. ఆ గ్రీకు 4 భాగాలైంది. 4 సైన్యాధ్యక్షులు పంచుకొని మొత్తం రాజ్య పరిపాలన చేస్తూ వచ్చారు. దాన్ని రోమ ప్రభుత్వం వారు అంతమొందించారు. రోమా రాజ్యం స్టార్ట్ అయింది. క్రీస్తు పూర్వము ఒక 200-300 ఇయర్స్ క్రితం నుంచి రోమా సామ్రాజ్యం స్టార్ట్ అయింది. క్రీస్తు పూర్వము ఒక 150 ఇయర్స్ అప్పటికి బలమైపోయింది. అది బలమైన రాజ్యం అయిపోయింది. యేసు పుట్టినప్పుడు రోమా సామ్రాజ్యమే ఉన్నది. యేసు చనిపోయిన తర్వాత కొంతకాలం వరకు, కొన్ని సంవత్సరాల వరకు రోమా సామ్రాజ్యమే ఉన్నది. యేసు చనిపోయిన తర్వాత ఇంకా 300 ఇయర్స్, ఒక 200 పై చిలుకు సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు ఆ కాన్స్టంటైన్ అనేటువంటి వాడు చక్రవర్తిగా అప్పుడు రోమన్ ఎంపరర్ అయ్యాడు. అప్పుడు అతడు మాత్రము ప్రభువును స్వీకరించాడు, అంగీకరించాడు. హల్లెలూయా. అలాగూ తర్వాత మరి రోమా ప్రభుత్వం వారు క్రైస్తవులను హింసించడం అనేది కొంచెం తగ్గుతూ వచ్చింది. కాన్స్టంటైన్ రోమన్ చక్రవర్తి అయిన తర్వాత నుంచి క్రైస్తవులకు రోమీల ద్వారా హింస కొంచెం తగ్గుతూ వచ్చింది. కానీ అలాగే మెల్లమెల్లగా ఏమైపోయింది? రోమా సామ్రాజ్యం పల్చబడిపోయింది. ఇప్పుడు రోమా సామ్రాజ్యం ఉందా? లేదు. ఒకటే ప్రపంచ రాజ్యం ఉందా? లేదు. అది నీరు కారిపోయింది, నిర్వీర్యం అయిపోయింది. కానీ అది మరలా బలపడుతుంది అని బైబిల్ చెబుతుంది. హల్లెలూయా. మరలా అది ఆ రాజ్యము బలపడి మరలా ప్రపంచంలో ప్రజలందరూ భయంకరంగా అప్పట్లో ఎలాగైతే హింసిస్తూ వచ్చేవారో దానికంటే ఇంకా అనేక రెట్లు తీవ్రంగా, భయంకరంగా వారు సంఘమును హింసిస్తారు. ప్రజల్ని ఎవరైతే యేసు ప్రభువుని మరి వెంబడిస్తుంటారో వారందరినీ కూడా హింసిస్తారు. యేసు ప్రభువుని మరి సేవిస్తామని ఒకవేళ ఒప్పుకుంటే, క్రైస్తవులు అవుతామని అని అనుకుంటే వారిని బహుగా హింస పెడతారు, బాధ పెడతారు. అప్పుడు ప్రభు రంగంలో దిగుతాడు. తన మరి ఈ యొక్క చివరి 7 సంవత్సరాల కాలం యొక్క ఆ సంఘటనలన్నీ కూడా మరలా జరుగుతాయి. ఆ ప్రతిమలో ఏమున్నాయి? ప్రతిమకి కాళ్ళ పైన ఏం పడింది? రాయి పడింది. 5 వేళ్ళు 10 వేళ్ళు రాయి ఎక్కడ పడింది? ఆ కాళ్ళ మీద పడింది. అనగా ఈ
ఈ నిర్వీర్యమైపోయిన ఆ రోమా సామ్రాజ్యమే మరలా బలపడుతుంది. కానీ దాని అర్థం ఏంటంటే మరలా ఈ రోమ్ అనే సిటీ నుంచి, ఇటలీ నుంచి నియంత వస్తాడని కాదు. ఆ రోమ్ యొక్క వ్యవస్థ వారు ఎలా పరిపాలించారు, ఏమేమి ఇంప్లిమెంట్ చేశారు, ఎలాంటి పనులు వారు చేశారు, ఎలాంటి విగ్రహారాధనలు వాళ్ళు చేశారు, ఎలాంటి మరి దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేశారు, అలాంటి వ్యవస్థ అలాంటి పనులు చేసే ఆ యొక్క మరి కొంతమంది వ్యక్తులు కొన్ని రాజ్యాల్లో నుంచి మరలా ఆ వ్యక్తి వస్తాడు. వీటిని ఏం నాశనం చేసింది? ఈ రాజ్యాన్ని ఎవరు నాశనం చేశారు? ఒక చిన్న రాయి ఫస్ట్ కనబడింది, అది పెద్ద రాయి అయిపోయింది. ఆ రాయి వచ్చి అదొక పెద్ద రాజ్యం అయిపోయింది. అదే యేసు ప్రభు రావడం, ఆ లోక రాజ్యాల్ని నాశనం చేయడం. యేసు ప్రభు తన సంఘాన్ని ఏర్పాటు చేసుకొని సంఘం ద్వారా మరి నిత్యమైన రాజ్యాన్ని స్థాపించడం. నిత్య రాజ్యం కంటే ముందు ఫస్ట్ భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన ఒకటి దేవుడు పెట్టాడు. దానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. వేరే టైంలో దాని గురించి నేను చెప్తాను, ఎందుకు 1000 ఏళ్ల రాజ్యము అవసరము. డైరెక్ట్గా సంఘం ఎత్తబడిన తర్వాత ఇంకా మరలా ఈ లోకం మీద 1000 ఏళ్ల పరిపాలన లేకుండానే ఈ నిత్యత్వంలో ఉండడానికి మరి ఏర్పాటు చేసేయచ్చు కదా. అంటే కొన్ని బైబిల్లో కొన్ని ప్రభు చెప్పాడు, వాక్యాల్లో కొన్ని మాటలు, అవి నెరవేరడానికి దేవుడు మరలా ఈ భూమిలో 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు. సంఘము ఎత్తబడిన తర్వాత వానికి క్రూరమృగము, తర్వాత ఆ క్రూరమృగాన్ని వెంబడించమని చెప్పిన వాడు ఇంకో క్రూరమృగం, వారిద్దరు కూడా నరకంలో వేయబడిన తర్వాత ఈ సైతాన్ను మరి 1000 సంవత్సరాలు దేవుడు అక్కడ అగాధంలో పెట్టాడు, బంధించి పెడుతున్నాడు చైన్ వేసి. అయితే ఈ క్రూరమృగము దేవుని భక్తుల మీద పోరాటం చేస్తాడు కదా ఆ శ్రమల కాలంలో. చేస్తున్నప్పుడు దేవుడు తన బిడ్డలను రక్షించుకోవడానికి ఇక టైం వచ్చిందని గమనించి వాని క్రియలకు తగిన ప్రతిఫలం ఇవ్వాలని దేవుడు గమనించి మరి వారిని శిక్షించినప్పుడు ఒక యుద్ధము, మహాయుద్ధము జరుగుతుంది. ఆ యుద్ధంలో అనేక మంది చనిపోతారు, వీరు కూడా చనిపోతారు. చనిపోయినప్పుడు వీరు నరకంలో పడవేయబడతారు. ఎవరెవరు ఉంటారు అక్కడ యుద్ధంలో? వీడే ఏం చేస్తాడు? ప్రపంచంలో ఉన్న సైన్యం అంతటిని సమకూరుస్తాడు కదా, గ్యాదర్ చేస్తాడు. ప్రపంచంలో ఉన్న సైన్యం అంతయు, అనేక రాజ్యములు, అనేక మంది ఆ యుద్ధంలో చనిపోతారు. తర్వాత భూమి మీద కొంతమంది మిగిలిపోయి ఉంటారు, బ్రతికిన వారు, సజీవులు అయిపోయిన వారు, బ్రతికి బట్టగట్టిన వారు ఉంటారు. వాళ్ళు ఆ 1000 ఏళ్ల రాజ్యంలో ప్రవేశించి జీవిస్తుంటారు. అప్పటి నుంచి వారికి ఆయుష్ మారిపోతుంది. మరలా బాలుడు సైతం 100 సంవత్సరాలు అన్నట్టుగా మరి అప్పుడు ఇంకా ఈ జంతువులు కూడా హాని చేయవు. ఆ 1000 సంవత్సరాలు అయ్యేంత వరకు యేసు ప్రభు మరి తర్వాత సంఘము కలిసి ఈ భూమి మీద ప్రజలు పుడుతూ ఉంటారు, పెరుగుతూ ఉంటారు, ఎన్నో చేస్తుంటారు. కానీ సమాధానం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. తిరుగుబాటు అనేది ఏముండదు, పాపం అనేది ఏముండదు. ఎందుకంటే సాతాను లేడు కదా, అటు అగాధంలో ఉన్నాడు, నరకంలో వేయబడలేదు, అగాధంలో దాచిపెట్టాడు ప్రభు, క్లోజ్ చేసి పెట్టాడు జైల్లో చెర్రాలు. ఆ 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరల వాడిని బయటికి ఇడుస్తాడు. ఎందుకు? ఈ 1000 ఏళ్ల పరిపాలనలో వీరికి అందరికీ శోధన అంటే ఏంటో తెలియదు, పరీక్ష అంటే ఏంటో తెలియదు, పాపం అంటే ఏంటో తెలియదు. యేసు ప్రభువును చూస్తున్నారు, మహిమను చూస్తున్నారు, శక్తి, ఆయన ప్రేమ, కృప అన్నీ చూశారు. కానీ ఒకసారి వారిని శోధించి పరీక్షించి చూడాలని పరీక్షించినప్పుడు మొత్తం అందరూ సైతాన్ వైపు అయిపోతారు. నడు మనం పోయి యేసు ప్రభువుతో విరోధంగా పోరాటం చేద్దాం, ఇదంతా మోసం, నా వెంబడండి అని వాడు మళ్ళా మోసం చేస్తే ఆ మోసంలో ఆ 1000 ఏళ్ల పరిపాలన టైంలో ఉన్నటువంటి ఆ మానవులందరూ సైతాన్ని వెంబడించినప్పుడు సాతానుతో పాటు వారందరూ కూడా అగ్నిగుండంలో అప్పుడు పడవేయబడతారు. ఆ టైంలో రక్షణ పొందేవారు ఉండరు. సో ఇక్కడ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. మనం క్లోజ్ చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి వాక్యాన్ని తలపోసుకొని, ప్రభువా వీటన్నిటిని ప్రభువా సరిగా అర్థం చేసుకోవడానికి సాయం చేయనైనా, కృప చూపించినైనా, జ్ఞానం దయచేయనైనా, నా కన్నులు తెరువునైనా, మీ అందు భయభక్తులు మాకు దయచేయండి, మీకు లోబట్టుకు సాయం దయచేయండి, మీ ముద్రతో మమ్మల్ని ముద్రించండి. ఆయన ఆ శ్రమల కాలంలో జరిగే ఆ భయంకర శ్రమల నుండి మమ్మల్ని విడిపించండి, తప్పించండి, కాపాడండి. ఆయన మమ్మల్ని ముద్రించండి, ఆత్మతో నింపండి అని ప్రభుత్వంలో మనం వేడుకుందాం. వాక్యం లోతుగా గ్రహించటకు సాయం చేయనైనా, మీరు రాకడ నిమిత్తమే సిద్ధపడటకు సాయం దయచేయనైనా అని దేవుని వేడుకుందాం. అడగండి, దేవుని ప్రార్థన చేయండి. మాతో మాట్లాడేందుకు వందనాలు నాయన. మమ్మల్ని బలపరచండి, సిద్ధపరచండి, మేల్కొలుపు అందరికీ దయచేయండి, సహాయం చేయండి, నడిపించండి, కృప చూపించండి. వాక్యాన్ని మాలో నాటండి, కనికరించి జ్ఞాపకం చేసుకోమని, ఫలింపచేయమని, వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వాదంతో నింపమని, మహిమ పొందమని యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్.